అటు ఆ నలుగురు, ఇటు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురి నిందితుల తొలి రోజు కస్టడీ ముగిసింది. మరి ఫస్ట్ డే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటి? ఏపీలో లిక్కర్ లెక్కలు సెట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది సిట్. A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పను ఫస్ట్ డే కస్టడీకి తీసుకుని విచారించారు. సుమారు 8 గంటల పాటు సాగిన విచారణలో నలుగురిపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. స్కామ్ లో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులెవరంటూ ఆరా తీశారు. అంతిమ లబ్ధిదారుడికి డబ్బు చేరవేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నలుగురి పాత్రపై ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించిన అధికారులు వాటి ఆధారంగా మరింత లోతుగా విచారణ ముమ్మరం చేశారు. కేసులో కీలకంగా ఉన్న నలుగురిని విచారిస్తే అసలు విషయాలు బయటకొస్తాయని భావించిన సిట్ అధికారులు వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇక ఇరు వర్గాల వాదనల తర్వాత 2 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. అందులో భాగంగా ఇవాళ ఫస్ట్ డే కస్టడీకి తీసుకుని విచారించారు అధికారులు. న్యాయవాదుల సమక్షంలోనే నలుగురిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూలుకు అనుసరించిన విధానాలు, సొత్తు మళ్లించడానికి సృష్టించిన డొల్ల కంపెనీలు, అనేక అంచెల్లో వాటితో జరిపిన ఆర్థిక లావాదేవీలపైన విచారించారు. ఇక శనివారంతో ఈ నలుగురి కస్టడీ ముగుస్తుంది.